ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఇలాంటి రాజ్యాన్ని చూస్తున్నాను. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ప్రజారాజ్యం మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల రాజ్యం అని చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఎక్కడ కూడా ప్రజలకు సపోర్టివ్ లేకుండా పనిచేస్తుంది. యాక్చువల్గా మేము ఇక్కడ న్యాయం దొరుకుతుందని మహిళా కమిషన్కి వచ్చాము. కానీ మహిళలనే ఎలవ్ చేయకుండా పోలీస్ వాళ్ళు చాలా జులుం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు సపోర్ట్ చేసుకుంటా వాళ్ళని లోపల రానిచ్చారు. వాళ్ళేమో మారణాయుధాలు పట్టుకొని వచ్చారు. అసలు లేడీస్ సపోర్ట్ ఉండాలి కానీ లేడీస్ శత్రువు అని వాళ్ళు నిరూపించారు. బ్లేడ్లు పట్టుకొని వచ్చారు, కొంతమందిని కొట్టారు. పోలీస్ వాళ్ళు వాళ్ళకే సపోర్టివ్గా ఉన్నారు. మేము ఎంత శాంతియుతంగా కూడా ఇక్కడ న్యాయం జరగాలని మేము వస్తే వాళ్ళు ఫుల్ రిగ్రెట్గా వచ్చారు. కోపంగా వచ్చి మమ్మల్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కానీ మేము అయినా కానీ శాంతియుతంగానే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే మేము వాళ్ళని బయటికి పంపించగలిగాం తప్పించి కేటీఆర్ అన్న గురించి వెయిట్ చేస్తున్నాం. పైన ఉన్నారు కేటీఆర్ అన్న. సో మేమేమనుకుంటున్నామంటే ప్రజల రాజ్యం లాగా చేయండి, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యము, కొట్టడము, చంపడము, రక్తపాతం ఎందుకు చేస్తున్నారు? అసలు రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటి మాకు అర్థం కావట్లేదు. అందరినీ రెచ్చగొడుతున్నారు. ఈవెన్ మాకు ప్రోటోకాల్ ప్రకారం మా ఏరియాస్లో మేము రాకుండా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫు నుంచి ఉంటే వాళ్ళు వచ్చి అధికారం చూపిస్తున్నారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్స్ ఏం చేయలేకపోతున్నారు. అక్కడ కూడా అసలు రేవంత్ రెడ్డి చేసేది ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమీ చేయలేకపోతున్నారు డెవలప్మెంట్ కి సంబంధించి. కనీసం మీ ఏరియాలో మీకు ఒక ప్రొటెక్షన్ అన్న ఉందా? ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ అందరితో మేము బాగానే ఉన్నాము. కానీ వాళ్ళని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం రావద్దు అని. మాకు అధికారం ఉంది కాబట్టి మేమే ఉండాలా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయ్యుండి మేము పనులు చేపిస్తున్నాం, నేమ్ ప్లేట్ బోర్డు పైన తన నేమ్ రావాలని చూస్తున్నారు. కానీ మేము అది కానీయం. ఎందుకంటే ఆయనకి ఏం ప్రోటోకాల్ లేదు కాబట్టి పేర్లు ఉండొద్దు. యాక్చువల్గా ప్రోటోకాల్ ఉన్న వల్ల ఉండాలి కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ ఇవన్నీ ఆపేయండి. శాంతియుతంగా ప్రజలకి ఏమైనా న్యాయం చేయండి, మంచి స్కీమ్స్ తీయండి, ప్రజలకు అందేటట్టు చేయండి. అంతేగాని దౌర్జన్యం, రక్తపాతం చూపించకండి.